నమస్తే మిత్రమా, వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. సో ఈరోజు సెషన్లో మనము పూర్తి స్థాయిలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి కూడా మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఈ యొక్క సెషన్ను స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా వరకు కూడా హెల్ప్ అవ్వడం జరుగుతుంది. సో 18 నోటిఫికేషన్ల జారీకి ఏపీపీఎస్సీ సిద్ధం అంటూ మనకు ఈనాడు పేపర్లో ఒక ప్రధానమైన ఒక వార్తను కవర్ చేసుకోవడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా శాఖల వారీగా రోస్టర్ పాయింట్ల ఖరారు కీలకం. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది. ఇప్పటికే మెగా డిఎస్సి ప్రకటన జారీ కాగా అదే మాదిరిగా ఏపీపీఎస్సీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ల విడుదలకు సిద్ధమైంది. ఈ ఉద్యోగాల భర్తీకి గత జనవరిలోనే ప్రకటన ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినప్పటికీ ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా ఆలస్యమైంది. ప్రభుత్వంలో వివిధ శాఖల్లో 866 పోస్టుల భర్తీకి సంబంధించి 18 నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీ వద్ద పెండింగ్లో ఉన్నాయి. వీటిలో అటవీ శాఖకు సంబంధించి 814 పోస్టులు ఉన్నాయి. అయితే ఖాళీల వివరాలు పంపిన ప్రభుత్వ శాఖలు ఎస్సీ వర్గీకరణకు తగ్గట్లు రోస్టర్ పాయింట్లు ఖరారు చేయవలసి ఉంది. ఈ కసరత్తు సత్వరమే చేపడితే నెల రోజుల్లో పూర్తి చేయవచ్చు. ఈ వివరాలు అందిన వెంటనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల జారీ చర్యలు తీసుకోనుంది. సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే శాఖల వారీగా భర్తీ చేయనున్న ఉద్యోగాలంటూ అటవీ శాఖలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సెక్షన్ ఆఫీసర్ మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే 100 పోస్టులునే, అందులో 30 పోస్టులు క్యారీ ఫార్వర్డ్గా రావడం జరిగింది. బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్ వచ్చేసరికి 691 పోస్టులు ఉండడం జరిగింది. సో అందులో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే 141 పోస్టులు క్యారీ ఫార్వర్డ్గా ఉండడం జరిగింది. డ్రాఫ్ట్మెన్ గ్రేడ్ 2 టెక్నికల్ అసిస్టెంట్ 13 పోస్టులు ఉండడం జరిగింది. ఇదే కాకుండా కన్నేదార్ ఒక 10 పోస్టులు ఉండడం జరిగింది. ఇదే కాకుండా మనకు వేరియస్ డిపార్ట్మెంట్స్లో కూడా వీళ్ళు ఫిల్అప్ చేసినటువంటి పోస్టులు కూడా చూసుకుంటే అగ్రికల్చర్ ఆఫీసర్, సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 10 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవాదాయ శాఖ 7, జిల్లా సైనిక అధికారి 7 పోస్టులు, గ్రంథాలయ పాలకులు ఇంటర్ విద్యకు సంబంధించి 2 పోస్టులు, హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యాన శాఖకు సంబంధించి 2 పోస్టులు, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ మత్స్యశాఖకు సంబంధించి 3 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ భూగర్భ నీటిపారుదలకు సంబంధించి 4 పోస్టులు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ 2, సీనియర్ అకౌంట్ ఆఫీసర్ కేటగిరీ 3, జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ కేటగిరీ 4 మున్సిపల్ డిపార్ట్మెంట్లో 11 పోస్టులు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవాణా శాఖలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో 1 పోస్టు క్యారీ ఫార్వర్డ్. ఇదే కాకుండా జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సో ప్రీజెన్స్ సంబంధించి 1 పోస్టు క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ కూడా ఉండడం జరిగింది. మిగిలిన పోస్టు కూడా ఇతర శాఖల్లో ఉన్నట్టు ఇక్కడ మనకు ఉన్నటువంటి సమాచారం. కాబట్టి సో ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు నోటిఫికేషన్ల పరంపర కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే సీరియస్ ఎఫర్ట్స్ తోటి ప్రిపేర్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో ఇక నుంచి కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేసి చదవండి, మీ కలల ఉద్యోగాన్ని సాధించుకోండి. అదేవిధంగా వెబ్సైట్లో గ్రూప్ 1 హాల్ టికెట్లు, సో వచ్చే నెలలో గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు రాయనున్న అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ల వెబ్సైట్లో పెట్టినట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి పి రాజబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 7 పరీక్షలకు ఎంపిక చేసిన 4 జిల్లాల్లో మే 3 నుంచి 9 వరకు ఈ యొక్క పరీక్షలు నిర్వహించినట్టు ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇదే విధంగా డిఎస్సిలో వివాహిత మహిళలు సర్టిఫికేట్లో ఉన్నటువంటి ఇంటి పేరుని నమోదు చేసుకోవాలి. సో ఇక్కడ చాలా కీలకమైన అప్డేట్ గమనించుకున్నట్టయితే ఏంటంటే, ఏదైతే మనకి ఇప్పుడు కొంతమంది అభ్యర్థులు పోటీ పరీక్షలకు అప్లై చేసేటువంటి సందర్భంలో మహిళలు మరి వివాహానికి ముందు వాళ్ళ యొక్క ఇంటి పేరు ఒక రకంగా ఉంటుంది, వివాహం తర్వాత ఇంటి పేరు మారుతుంది. సో ఇక్కడ చిన్న చిన్న మార్పులు ఉంటాయి. కాబట్టి అలాంటి అభ్యర్థులు మీ స్టడీ సర్టిఫికేట్స్లో ఏదైతే ఉన్నటువంటి ఇంటి పేరును మాత్రమే నమోదు చేయాల్సి ఉంటుంది. ఎన్ని పోస్టులకైనా ఒకే దరఖాస్తు సమర్పించవచ్చు. పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ రామరాజు అంటూ ఒక ప్రధానమైన వార్త ఇచ్చారు. సో మెగా డిఎస్సి దరఖాస్తులో వివాహిత మహిళలు అభ్యర్థులు తమ సర్టిఫికేట్లో ఉన్న ఇంటి పేరుని నమోదు చేయాలని పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ రామరాజు తెలిపారు. ఒకే దరఖాస్తులో తమ అర్హతలను మనకు ప్రధానంగా అనుసరించి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకే పోస్టుకు ఒకే జిల్లాలో స్థానికులుగా, మరో జిల్లాలుగా స్థానికేతరులుగా దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదు. ఒక పోస్టుకు ఒక జిల్లాలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో 1, 2 విభాగాల్లో వివరాలు ఎన్నిసార్లు అయినా సవరించుకోవచ్చు. ఫీజు చెల్లించి దరఖాస్తు సమర్పించిన తర్వాత సవరణలకు అవకాశం అనేది ఉండదు. టెట్ మార్కుల వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని డైరెక్టర్ పేర్కొన్నారు. డిఎస్సికి 2 రోజుల్లోనే 22,000కు పైగా దరఖాస్తులు రావడం జరిగింది. ఈసారి అన్ని పోస్టులు కలిపి 6 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
డిగ్రీలో అర్హత మార్కులు ఉంటేనే. స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ ఆంగ్లం సబ్జెక్టులకు దరఖాస్తు చేస్తే పీజీలో 50%, 45% మార్కులు ఉన్నట్టయితేనే డిగ్రీలో తక్కువగా ఉంటే దరఖాస్తులు స్వీకరించడం లేదని. అంటే చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. పీజీలో 50%, అదేవిధంగా 45% మార్కులు ఉన్నప్పటికీ కూడా డిగ్రీలో తక్కువ పర్సెంటేజ్ అంటే 45 కన్నా తక్కువ ఉంటే అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. పీజీలో హై స్కోర్ ఉన్నప్పటికీ కూడా అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ ఆంగ్ల భాష సబ్జెక్టుకు సంబంధించి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 50%, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45% మార్కులు ఉండాలని ఒక నిబంధన పెట్టారు. కానీ దరఖాస్తు చేసే సమయంలో డిగ్రీలో 50, 45% మార్కులు ఉంటేనే సాఫ్ట్వేర్ దరఖాస్తులను స్వీకరిస్తుంది. పీజీలో 50%, 45% మార్కులున్న దరఖాస్తు చేసేందుకు వీలు లేకుండా పోతుందని అభ్యర్థులు పేర్కొన్నారు. 24 నుంచి డిఎస్సి, బీసీ అభ్యర్థులకు ఆన్లైన్ శిక్షణ అంటే ఒక ప్రధానమైన ఒక వార్తను కూడా ఇవ్వడం జరిగింది. సో మరి అదేవిధంగా ఒక కీలకమైనటువంటి కొన్ని జాబ్ అప్డేట్స్కి సంబంధించిన ఒక అంశాన్ని కూడా మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మెడికల్ ఆఫీసర్లు మనకు ప్రధానంగా ఢిల్లీలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ విభాగంలో 400 పోస్టులకు ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ పోస్టులు వచ్చేసరికి మెడికల్ ఆఫీసర్ పోస్టులు మేల్ అండ్ ఫీమేల్. సో దీనికి సంబంధించి మనకు మే 12 లోపల ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ కానీ, మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కానీ, సో ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా పూర్తిస్థాయి సమాచారం కోసం join.afms.gov.in అనే ఒక వెబ్సైట్లో మీకు పూర్తిస్థాయి సమాచారం ఉంటుంది. ఇదే కాకుండా మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ అసోసియేట్ గ్రేడ్ 1 పోస్టుల భర్తీకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా మే 5 లోపల దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పోస్ట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్ట్ అనేది ఉండడం జరిగింది. సో ఎలిజిబిలిటీ వచ్చేసరికి పోస్ట్ను బేస్ చేసుకొని కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో బీటెక్ కానీ, బీఈ కానీ లేదా ఎంటెక్, ఎంఈ క్వాలిఫై ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 45 ఇయర్స్ మించకూడదు. అప్లికేషన్స్ అనేది ఆఫ్లైన్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ మే 5 లోపల మీరు అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్ నుంచి మే 7 నుంచి ఆన్లైన్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నట్టు చెప్పారు. సో ఫర్ మోర్ డీటెయిల్స్ కోసం niscer.ac.inలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇదే కాకుండా ఎన్టీపీసీ సెయిల్ పవర్ కంపెనీలో మనకు ప్రధానంగా అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో వేరియస్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సో ఎన్టీపీసీ సెయిల్ పవర్ కంపెనీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ నుంచి మే 5 లోపల ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ టోటల్ పోస్టులు వచ్చేసరికి 5 పోస్టులు ఉండడం జరిగింది. సో ఈ యొక్క అసిస్టెంట్ ఆఫీసర్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ 3 పోస్టులు, అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీకి సంబంధించి 2 పోస్టులు ఉండడం జరిగింది. ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ పోస్ట్ బేస్ చేసుకొని ఎన్విరాన్మెంటల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, సివిల్, ప్రొడక్షన్, కెమికల్, కన్స్ట్రక్షన్, ఇన్స్ట్రుమెంటేషన్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండాలి. సో అప్లికేషన్ లాస్ట్ డేట్ మే 5 అనేది లాస్ట్ డేట్గా ఉంటుంది. సో దీని యొక్క సెలక్షన్ అనేది మనకు ఫస్ట్ రిటర్న్ టెస్ట్ పెడతారు, అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్. సో మనకు అదేవిధంగా చూసుకున్నట్టయితే తర్వాత ఎగ్జిక్యూటివ్ యాప్ట్యూడ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఆ తర్వాత మనకు ఇంటర్వ్యూ బేస్ చేసుకుని ఎంపిక చేస్తుంటారు. సో దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం nspcl.co.inలో పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఏఈ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ 80% పైగా మార్కులు వచ్చిన గ్రాడ్యుయేట్ల ఎంపిక, ఎన్ఐటి, ఐఐటి, IIIT గ్రాడ్యుయేట్ల దరఖాస్తు. ఇందిరమ్మ స్కీమ్ అమలు కోసం అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకొస్తున్న ఏఈ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగుతుంది. హిమాయత్ నగర్లోని హౌసింగ్ కార్పొరేషన్లో మ్యాన్కైండ్ ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు సెలెక్ట్ అయిన అభ్యర్థులను పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారు. సోమవారం 200 మందికి వెరిఫికేషన్ పూర్తి కాగా మంగళవారం 190 మందికి వెరిఫికేషన్ చేయనున్నారు. సెలెక్ట్ అయిన వారికి బుధవారం అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నారు. మొత్తం 390 పోస్టులుగాను రికార్డు స్థాయిలో 12,600 మంది బీటెక్, ఎంటెక్ గ్రాడ్యుయేట్లు అప్లై చేసుకున్నారు. ఇందులో 50 మంది గ్రాడ్యుయేట్లు ఎన్ఐటి, ఐఐటి, IIIT నుండి బీటెక్, ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. జాబ్లో చేరిన తర్వాత మానేయకుండా ఉండడానికి అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లను తీసుకుంటున్నారు. 80% కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వారిని ఎంపిక చేశారు. ఏడాది పాటు ఇదైతే స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్కు మండలానికి ఒక ఏఈని ప్రభుత్వం నియమించనుంది. ఇదే విధంగా మరొక కీలకమైన అప్డేట్, ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో ప్రధానంగా ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లాంటి పోస్టులకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ఎపిటమ్ పోలీస్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఏదైతే మనకు సపరేట్ ఎగ్జామ్ ఫర్ తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళకు మనకు ఎగ్జామ్ పేపర్ అనేది ఉండడం జరుగుతుంది.
ఇక్కడ మనకు ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఎవ్రీ వెడ్నెస్డే ఉండడం జరుగుతుంది. సో ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఉదయం 10 గంటలకు ఓఎంఆర్ బేస్డ్లో మనకు ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇది ఎగ్జాక్ట్ ఫైనల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో బైలింగ్వల్ క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది. సో మీకు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కోసం 7095606638. అదేవిధంగా మీకు దీనికి సంబంధించినటువంటి ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మీకు ఒక గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ యొక్క గూగుల్ ఫామ్ ఓపెన్ చేయండి. మీకు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వస్తాయి. సో ఈ గూగుల్ ఫామ్ ఎవరైతే ఫిల్అప్ చేస్తారో వాళ్ళకు ఉచితంగా ఈ యొక్క ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాసేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇదే కాకుండా ఏదైనా సరే మీకు ఆఫ్లైన్ వెన్యూ వచ్చేసరికి ఒక ఎగ్జామినేషన్కి సంబంధించి వెన్యూ వచ్చేసరికి ఎపిటోమ్ పోలీస్ అకాడమీ అబౌవ్ డామినోస్ పిజ్జా ఆర్టీసీ క్రాస్ రోడ్ స్టీల్ బ్రిడ్జ్ పిల్లర్ నెంబర్ 45 దగ్గర ఉండడం జరుగుతుంది. సో మరి అదేవిధంగా చూసుకుంటే మరొక కీలకమైన అప్డేట్ చూసుకుంటే నేడో రేపో సివిల్స్ 2024 ఫలితాలు. సో దేశంలోనే అత్యధిక ప్రతిష్టాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్ 2024 తుది ఫలితాలను మంగళవారం లేదా బుధవారం విడుదల కానున్నాయి. మెయిన్స్లో ఉత్తీర్ణులైనటువంటి 2845 మందికి ఇంటర్వ్యూలకు ఎంపిక చేయగా ఈ నెల 17వ తేదీన అవి ముగిశాయి. సో దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఇవాళ లేదా రేపు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా డోప్ టెస్టింగ్ ల్యాబ్లో టెక్నికల్ అసిస్టెంట్ అంటున్నారు. న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ మనకు డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో 9 టెక్నికల్ అసిస్టెంట్ల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ కూడా మనకు బేసిక్గా రిటర్న్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని ఉంటుంది. సో ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కు ఉండడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ పేపర్ మల్టిపుల్ చాయిస్లో మనకి ఇంగ్లీష్ హిందీలో ఉండడం జరుగుతుంది. డ్యూరేషన్ వచ్చరికి 3 అవర్స్ ఉంటుంది. జనరల్ పేపర్ టెక్నికల్ పేపర్ డిగ్రీ లెవెల్లో ఉంటాయి. జనరల్ పేపర్కి 100 మార్కులు, దీనిలో మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి 50 మార్కులు, జనరల్ నాలెడ్జ్కి 25, జనరల్ ఇంగ్లీష్కు 25 మార్కులు ఉంటాయి. టెక్నికల్ పేపర్కి 100 మార్కులు. దీంట్లో బాగా కెమికల్ కానీ బయోకెమికల్ విశ్లేషణకు సంబంధించినటువంటి బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇలా దీనికి సంబంధించిన అంశాలు ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం కోసం సో మనకు ndtlindia.com/careers అనే వెబ్సైట్లో మీకు దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కోల్ ఫీల్డ్లో టెక్నీషియన్లు మొత్తంగా చూసుకున్నట్టయితే మొత్తం ఖాళీల్లో అన్రిజర్వ్డ్లో 85, మనకు ఈడబ్ల్యూఎస్కు 17, ఎస్సీలకు 30, ఎస్టీలకు 37, ఓబీసీలకు నాన్ క్రిమిలేయర్ కోటా కింద మనకు ప్రధానంగా 31 పోస్టులను కేటాయించడం జరిగింది. సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే అర్హతలు వచ్చరికి మెట్రికులేషన్, ఫిట్టర్ లేదా ఎలక్ట్రీషియన్, వెల్డర్ ట్రేడ్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. సో అదేవిధంగా ఎన్సీవీటీ కానీ ఎస్సీవీటీ కానీ జారీ చేసిన ఏడాది అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి అంటున్నారు. సో దీని యొక్క సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం కోసం www.nclcil.in అనే ఒక వెబ్సైట్లో పూర్తి స్థాయి సమాచారం ఉండడం జరుగుతుంది. ఇదే కాకుండా మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే ఐకార్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీలో కాంట్రాక్ట్ బేస్ పైన మనకు 9 పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూలను కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనిపైన గతంలోనే ఎపిటోమ్ వీడియో చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం కోసం మీరందరూ కూడా ఫాలో అవ్వాల్సిన వెబ్సైట్ iari.bms/bms/announcements/jobs.php అనే ఒక వెబ్సైట్లో మీరు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవచ్చు. ఇదే కాకుండా కెమికల్ ల్యాబొరేటరీలో మనకు ప్రధానంగా సిఎస్ఐఆర్ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీలో మనకు 18 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులను ఉండడం జరిగింది. ఇందులో మనకు జనరల్ కానీ స్పోర్ట్స్ అండ్ పర్చేస్ స్టోర్స్ అండ్ పర్చేస్ కానీ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. సో అందులో ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి recruit.ncl.resin అనే ఒక వెబ్సైట్లో మీకు పూర్తి సమాచారం ఉంటుంది. దీనికి May 5th లోపల ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరొక కీలకమైన జాబ్ అప్డేట్స్ 14 పోస్టులతోటి మనకు సిఎస్ఆర్ నేషనల్ మెటలాజికల్ ల్యాబొరేటరీలో మనకు ఇవ్వడం జరుగుతుంది. సో సైంటిస్ట్ పోస్టులు అనేది ఉండడం జరిగింది. అర్హత అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఫర్ మోర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు nml.res.in అనే ఒక వెబ్సైట్లో పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. దీనికి అన్నిటి కూడా మనకు May 8th రోజు లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా రెగ్యులర్గా చాలా కీలకమైన అప్డేట్స్ అన్ని కూడా మనకు ఎపిటోమ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎపిటోమ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రెగ్యులర్ అప్డేట్స్ను పొందేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీ లెర్నింగ్.